జై జవాన్, భారత్ మాతాకి జై. రోహింగ్యాలు క్రూరమైన జాతి, మత పిచ్చి. మన దేశంలో ఏమంటే బాబాగా డాబా, ఎవరైనా ఉండొచ్చు పోవచ్చు అనే స్థితిలో మన దేశం ఉంది. మన రాయలసీమలోనే ఉన్నారు. చాలా చెత్తగా ఉంది. వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేయగలుగుతారు? మనం పెళ్లి చేసుకోవడం, మన వాళ్ళను ప్రేమించడం, మత పిచ్చి నూరిపోయడం, అంతమంది ఇంటెలిజెన్స్ మన దగ్గర లేరు. అన్ని ధ్వంసమయ్యే పరిస్థితి లేదంటారా? మోడీ గారు ఆలోచించి చేసినందువల్ల ఇప్పుడు ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే పోతున్నాయి. ప్రతి దేశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేశాడు. అది ఆయన గొప్పతనం. ఎవరే కానీ ఆపోజిట్ చేసినటువంటి వ్యక్తి లేరు, దేశము లేదు. చైనా కూడా తప్పు పట్టలేదు. అవును, తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ప్రజల మీద పోలేదు. కానీ ఆ బాంబులు వేసినప్పుడు నిర్వీర్యం చేయడానికి ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు? యాంటీ మిసైల్స్, యంత్ర సామాగ్రి కానీ, అంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇవన్నీ లేవు అంటున్నారు. నిజమే అంటారా? మేకపోతే గాంభీర్యం. ఇంకా వాళ్ళు ఏం చేయలేదు, చేతులెత్తి కూర్చుంటారు. వాళ్ళ దగ్గర అనుభవాలు ఉన్నాయంటారా? మన వాళ్ళు దాని మీద అటాక్ చేశారనుకోండి, వాళ్ళ దేశం మీద పోతుంది. దుస్సాహసం చేస్తే మన హైదరాబాద్కి అంతా ఒకటి చాలు, బెంగళూరుకి అంతా ఒకటి చాలు. లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా వాడుకుంటారు. వాళ్ళు కావాల్సినంత ఎంజాయ్మెంట్ ఎంత ఇచ్చి, డబ్బులు ఇచ్చి మళ్ళీ మన ఇంటికే పంపిస్తారు. ఆ కొండలంటే ఆ పక్కన నుంచి రావడం, అక్కడంతా మిలిటరీ ఉండదు. ఇప్పి చూసి కాల్చినటువంటిది. ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే ఆయుధాలు నష్టం ఉంటాయి, ఆస్తులు కొన్ని పోతాయి, ఇండ్లు పోతాయి, ప్రాణాలు పోతాయి. మన దేశానికి నష్టం వచ్చేంత సీన్ ఇప్పుడు లేదు. అంతకుముందు ఎన్టీ రామారావు అన్ని తుప్పుపట్టినవి అని చెప్తూ ఉండే. సరే, పాకిస్తాన్కి ఎటువంటి నష్టం ఉండే అవకాశం ఉంది సార్? ప్రజలు తిరగబడతాడు. ఎవరైతే బలం ఉందో వాడే రాజవుతాడు, మిగిలిన పీక్కొని వాడే తింటుంటాడు. ఎందుకు అంత మొండి వైఖరిగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్? పాకిస్తాన్ మొండి వైఖరి అంటే దాని దగ్గర ఏమీ లేదు కాబట్టి మొండి వైఖరి. ఉగ్రవాదులు పరిపాలిస్తున్నారు ఆ దేశాన్ని. కారణం ఏంటంటే మిలిటరీ వాళ్ళకు తోడు. ఎవ్వరు గుర్తురారు. గన్ను చేతిలో లేకపోతే గుర్తొస్తారు. అక్కడేమి మిలిటరీతో యుద్ధం చేయలేదు, ఉగ్రవాదులతోనే ఎక్కువ యుద్ధం చేశారు. దీనికి అంతం ఉండదా సార్? ఈ ఉగ్రవాదం అనేటువంటిది ఎప్పటికీ అనగదు. ముస్లిం దేశాలు ఎవరే కానీ వాళ్ళ మద్దతు ఇవ్వరు. 10 రోజుల్లో అంతా స్మాష్ క్లోజ్. బోర్డర్లో రాజస్థాన్లో అయితే అన్ని ట్యాంకులు పోతాయి, ఈ కాశ్మీర్ ఏరియా అయితే బోఫర్స్ పోతాయి. మనకు గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. పాకిస్తానీలకు ఏ అవసరం లేదు. సో ఈ ఉచితాల వల్ల నష్టమా లాభమా? ఉచితాల వల్ల పూర్తి నష్టం. ఒక్క ఉచితం ఏమి ఇవ్వాలంటే విద్య, వైద్యం 2 మాత్రం ఉంటే దేశం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం మొదలైందా అంటే ఎస్, మొదలైందని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అసలు ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితుందా, లేదా ఇంకా ఉధృతంగా ఇంకా కొన్ని సంవత్సరాలు జరిగే అవకాశం ఉందా, లేదా ఆగిపోతుందా, లేదా దౌత్య దేశాలు ఏమన్నా కొన్ని దేశాలు కల్పించుకొని దౌత్యం జరిపి ఏమన్నా చెక్ పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ యుద్ధమే జరిగితే పాకిస్తాన్కి ఎంత నష్టం ఉంటుంది, మన భారతదేశానికి ఏ విధంగా నష్టపోతాం, ఈ అన్నిటికి కూడా తెలుసుకోవడానికి మనతో ఆర్మీలో ఎక్స్ ఆఫీసర్ జేసీఓగా పనిచేసిన టీసీ జయచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆయన ఎక్స్పీరియన్సు, ఈ యుద్ధం గురించి, యుద్ధ తంత్రాల గురించి ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మా స్టూడియోకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్, పిలవంగానే. ఎందుకంటే మేము కూడా అంటే యుద్ధం అంటే మామూలుగా సినిమాల్లో చూసిన యుద్ధాలు చూసాం, కానీ ప్రత్యక్షంగా యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటనేది ఎక్కడెక్కడ మీడియాలో ఏదో చిన్న బిట్లు చూస్తే తప్ప ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాకు నిజంగా తెలియదు, సినిమాల్లో చూడడం తప్ప. బట్ ఈరోజు మీరు యుద్ధంలో పాల్గొన్న ఆ సంఘటనలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు పేపర్లలో ఏమొచ్చింది అనేది ఒకసారి చదివి వినిపించి ఆ తర్వాత జయచంద్రారెడ్డి గారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసిందంట. యుద్ధ విమానాలు ఆల్రెడీ పంపించింది మన దేశం మీదకి, కానీ అవి ఫలించలేదు. జమ్మూ, రాజస్థాన్, పంజాబులపై ప్రయోగం చేసింది. అంటే ఇవి మనకు సరిహద్దు రాష్ట్రాలు అనుకుంటాయి, జమ్మూ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యం. విమానాశ్రయాల మీద, సైనిక కేంద్రాల మీద యుద్ధ విమానాలతో యుద్ధం చేసి సర్వనాశనం చేయాలన్నదే పాకిస్తాన్ లక్ష్యం. ఇంకా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రుదేశం. అంటే ఆత్మాహుతి
డ్రోన్లు అంటే ఆత్మాహుతి డ్రోన్లు అంటే ఏంటి అనేది కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. అలాగే 3 ఫైటర్ జెట్లతో సహా అన్నింటినీ చిత్తు చేసిన భారత సైన్యం, మనకు ఎటువంటి నష్టము జరగలేదంట రక్షణ శాఖ మంత్రి చెప్పారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్, అసలు బ్లాక్అవుట్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనం చూసాం బ్లాక్అవుట్ అంటే కూడా ఆ రాత్రిపూట్ల ఆ నగరం ఏదైతే ఉందో అక్కడ ఎటువంటి లైట్లు కూడా మొత్తం చిమ్మ చీకటి ఉండేటట్టుగా లైట్లన్నీ ఆఫ్ చేసి ఇళ్లలో కూర్చోనే విధానాన్ని బ్లాక్అవుట్ అంటారనేది మనం పత్రికల ద్వారా తెలుసుకుందాం. అది కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. అలాగే ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు చేశారంట, క్రికెట్ మ్యాచ్ కూడా. అలాగే ప్రధాని మోదీకి పరిస్థితిని వివరించిన దోబాల్. ఢిల్లీలో హై అలర్టు, దేశవ్యాప్తంగా అప్రమత్తత. తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం. 15 చోట్ల దాడి చేయాలని పాక్ ప్రయత్నం చేసింది. ఆ 15 చోట్ల ఎక్కడనేది కూడా చూసుకుందాం. ముందుగా గుర్తించి అడ్డుకున్న మన సైన్యం. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల ధ్వంసం. ఆల్రెడీ కొన్ని రక్షణ వ్యవస్థల మీద మనం ఫైట్ చేసాం. అలాగే ఇంకొక పేపర్ కనుక చూస్తే దాయాది దుస్సాహసం, ధీటుగా బదిలిచ్చిన భారతదేశం. యుద్ధం మొదలైంది, ఏకంగా యుద్ధం మొదలైంది అని రాశారు ఈ పేపర్లో. లాహోర్ నుంచి కరాచీ దాకా ముప్పేట దాడులు, అంతకుముందు సరిహద్దుల్లో దాడులతో కవ్వింపు చర్యలు చేపట్టిన పాక్ అని కూడా ఉంది. ఇంకొక పేపర్లో చూస్తే పాక్ చావుదెబ్బ, కరాచీ ఓమ్రారా పోర్టులపై భారతదేశం భీకర దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు, పాక్ చెందిన 10-12 నౌకల ధ్వంసం. 1971 పునరావృత్తం, అంటే 1971లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏం జరిగింది ఏంటి అది మళ్ళీ పునరావృతం కాబోతోంది అంటూ కూడా పత్రికల్లో రాశారు. జయచంద్రారెడ్డి గారు 1971లో అంటే మీకు గుర్తున్నగా ఏం జరిగింది అప్పట్లో? ఇప్పుడు జరిగినటువంటి యుద్ధంలో మనము బంగ్లాదేశీయులను వేరే చేసాం, ఒక దేశాన్ని. అది ముఖ్యంగా నెహ్రూ, ఇందిరా వీళ్ళందరూ కలిసినటువంటి చేసినటువంటి ఒక పన్నాగం, లేదంటే అది మనలోనే ఉన్నటువంటిది. అన్నిటికంటే ముందు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ దేశానికి ఇప్పుడు సేవ చేస్తూ 2 లేడీస్ కమాండర్స్, వారికి మనం సెల్యూట్ కొట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది అసూలు బాసారు, వారందరికీ కూడా దేవుడు ఆత్మకు శాంతి కలిగించాలని, వారి పరివార సభ్యులకు ధైర్య సాహసాలతో ఉన్నటువంటి స్థితి కలిగించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. 71లో జరిగినటువంటి పరిణామాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆయన మన దేశం ఎంతోమంది ఖైదీలను వదిలిపెట్టింది. కారణం నెహ్రూ గారు. వాళ్ళందరినీ వదిలిపెట్టడానికి కారణం ఏంటి అంటే, ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనే ఉద్దేశంతో వీళ్ళు తన మతస్థులు అనేటువంటి భావనతో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అందువల్ల ఆ దేశం వేరే అయింది. కానీ ఇప్పుడు వాళ్ళే మన మీదకి ఉసిగొల్పుతూ మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూసి ఎక్కడెక్కడో వాళ్ళ యొక్క రోహింగ్యాలటు, కొంతమంది ముస్లిమ్స్, మత పిచ్చి కలిగినటువంటి వాళ్ళు, కానీ అందరూ కాదు, ఇటువంటి వాళ్ళను ప్రతి దేశంలో ఎన్నో చోట్ల వదిలారు. ముఖ్యంగా మన కడప జిల్లాలో తీసుకుంటే రాజంపేట, రాయచోటి ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు. సో స్మాల్ డిస్ రోహింగ్యాలు అంటే ఏంటి? దీంట్లో ఒక జాతి, ముస్లిమ్స్లో అది ఒక జాతి, రోహింగ్యా. అతి క్రూరమైన జాతి. ఎవరికి ఏమీ లేదు, మత పిచ్చి అంతే, అంత తప్పితే వేరే ఏముండదు, వేరే ఏమీ ఉండదు. వాళ్ళు జీవితము, జీవించడము, ఆనందము, సంతోషము ఇవన్నీ దానికంటే ముందు శత్రు దేశాన్ని నాశనం చేయాలి. శత్రు దేశాన్ని కాదు, అంతరంగిక శత్రువులను బలహీనపరచాలి. దాన్ని రోహింగ్యాలు అని ఇదొక జాతి ముస్లిమ్స్లో. వీళ్ళని మన దేశంలో అక్కడక్కడ వదిలినారు అంటారు. వాళ్ళు మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా ఉన్నారు. మన దేశంలో ఏమంటే బాబాకా డాబా, ఎవరైనా ఉండొచ్చు పోవచ్చు అనే స్థితిలో మన దేశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కడు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాడు. రెండోది, అక్కడ బంగ్లాదేశ్కు పక్కలో ఉన్నటువంటి మమతా బెనర్జీ, ఆమె కూడా వాళ్ళకు పూర్తి సహాయం చేస్తూ డూప్లికేట్ కార్డ్స్ అన్ని ఇస్తూ అందరినీ దేశం అంతా వ్యాపింపజేస్తూ ఉంది. ఇక్కడ మన కడప, ఇందాక చెప్పినట్టుగా రాజంపేట, రాయచోటి, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళలో ఆ ఏరియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు, మొత్తం అందరూ అక్కడికి వచ్చి తన ఫ్యామిలీని అంతా పెంచుకుంటున్నారు. అంటే నన్ను అడిగితే జస్ట్ లైక్ ఈ పదం వాడచ్చో లేదు కానీ పందులు గుంపు ఏర్పడినట్టు. ఒక పంది దాదాపు కొన్ని 15 నుంచి 20, 30 కూడా కంటారు. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ జాతిని పెంచుకుంటూ మన దేశం మీద అటాక్ చేయడానికి అంతరంగికంగా మనల్ని చాలా
చాప కింద నీరు వచ్చినట్టు దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇక్కడ మన రాయలసీమలోనే ఉన్నారు. ఆ తర్వాత మీరు హైదరాబాద్ తీసుకుంటే ఇంకా చాలా చెత్తగా ఉంది. అంటే వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేయగలుగుతారు మనతో? వాళ్ళు ఫైటింగ్ ఏంటి, పెళ్లి చేసుకోవడం, మన వాళ్ళను ప్రేమించడం, ఆ తర్వాత అక్కడ సంతానోత్పత్తి కలగడం, వారికి మత పిచ్చి నూరిపోయడం, దాని మీద మనం ఎప్పుడు ఏం చేయాలనేటువంటి అందరూ ఆ కమాండర్ కంట్రోల్లో ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలన్నా చేయడానికి రెడీ. వాళ్ళకేం ఆయన భోజనం పెట్టాడు, ఏం పెట్టాడు, వాళ్ళు కూలి పని చేసుకొని బతుకుతూ ఉంటారు, మత పిచ్చి రగిలిస్తూ ఉంటారు. ఓహో, అవసరమైన ఆత్మాహుతికైనా కూడా రెడీ రెడీ వాళ్ళు. అంటే మనం పక్కనే శత్రువులు పెట్టుకున్నాం. చాలా మంది పక్కనే శత్రువులు ఉన్నారు. వామ్మో, మీరు చెప్తుంటే నిజంగా ఒక రకమైన భయం వేస్తుంది సార్. అవును, ఇది మాత్రం నిజం. వీళ్ళందరినీ ఎట్లా కంట్రోల్ చేయాలని మోడీ మొదటి నుంచి ఆలోచిస్తూ ఇప్పటికీ ఒక స్థితికి వస్తూ అందరికీ CNN అనే ఒకటి పెట్టారు కదా. అవును. దానివల్ల ఏమవుతుంది, ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు రాకోకుండా చేయడానికి ఇది. ఉన్నటువంటి వాళ్ళకేమో ఇవ్వాల్సిందే ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ డూప్లికేట్ కార్డ్స్ చేయించుకున్నారు. దాన్ని మనం ఎట్లా పట్టుకోవాలనేది ఎంతో శక్తిని ఉపయోగించుకోవాలి, ఇంటెలిజెన్స్ని. అంతమంది ఇంటెలిజెన్స్ మన దగ్గర లేరు. అందరినీ చేయాలంటే మనం చేయలేము. కాబట్టి పెద్ద పెద్దలను పట్టుకొని వాళ్ళని బయటికి తీయాలని చూస్తున్నారు. సో దీనివల్ల కొంతైనా రక్షణ, అంటే ఎక్కువ నష్టం జరగకోకుండా దేశానికి చాలా రక్షణ దొరుకుతుంది. దీనివల్ల చాలా రక్షణ దొరుకుతుంది. మన ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ సంస్థలు, పోలీసు వ్యవస్థ వీళ్ళంతా కరెక్ట్గా ఇప్పుడు చేస్తే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గా చేసినప్పుడు ఏ ఇబ్బంది లేకోకుండా మనము ముందుకు పోతాం. ఇప్పుడు పాకిస్తాన్తో ఇప్పుడంటే మొదలైంది యుద్ధము, ఇక పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైతే అంటే మన దేశానికి, అంటే చుట్టుపక్కల బార్డర్స్లో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఆ POK పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలు కావచ్చు, ఇవన్నీ ధ్వంసమయ్యే పరిస్థితి లేదంటారా? మోడీ గారు ఆలోచించి చేసినందువల్ల ఇప్పుడు ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే పోయాయి కూడా. అవును, సింధూర్ ఆపరేషన్ సింధూర్ ద్వారా 11 చోట్ల ఏకకాలంలో ఒక 23-24 నిమిషాల్లో చేసేశారు. అందులో వాళ్ళు ప్రతి దేశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేశాడు. అది ఆయన గొప్పతనం. ఎవరే కానీ ఆపోజిట్ చేసినటువంటి వ్యక్తి లేరు, దేశము లేదు. ఈవెన్ మన శత్రు దేశంగా భావించే చైనా కూడా తప్పు పట్టలేదు దీనికి. అవును, తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ప్రజల మీద పోలేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, మనకు ఎక్కడైనా చీమలన్నీ ఒకసారి ఏదో ఒక చీమ కరుస్తుంది. కరిచినప్పుడు ఏం చేస్తాం, ఇట్లా కొడతాం, దాంట్లో ఎన్నో చీమలు పోతాయి. అలాగా ప్రజలు కూడా ఇబ్బంది తప్పదు, ప్రజలకు ఇబ్బంది తప్పదు. కొంతమంది అక్కడక్కడ చనిపోవచ్చు, అక్కడ చాలామంది చనిపోతారు. ఈ యుద్ధ నీతిలో ఇప్పుడు పాకిస్తాన్ మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ మన అటాక్ చేసింది. దాదాపు 13 మందో 27 మందో చనిపోయారు మొన్న పౌరులు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదు, కానీ శత్రు యుద్ధం జరిగేటప్పుడు ఇది సమంజసమే. మనము చేసేటువంటి యుద్ధ నీతి మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మీరు ఫైరింగ్ చేయాలని మీకు ఆర్డర్స్ ఇస్తారు, కానీ మీరు కరెక్ట్ సెట్ చేసుకున్నప్పుడు పక్కకు పోతుంది. అది పక్కకు పోయినప్పుడు ప్రజల మీద పడుతుంది. అలాంటివి తప్పనిసరి జరుగుతుంటాయి ఎక్కడైనా. కానీ ఇప్పుడు చుట్టూ రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రము హై అలర్ట్ అయినాయి. అవును, కావాల్సిందే. కాకపోతే వాళ్ళ మీద బాంబులు పడతాయి. ఆ బాంబులు వేసినప్పుడు నిర్వీర్యం చేయడానికి ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు? యాంటీ మిసైల్స్. అది ఏ విధంగా పనిచేస్తుంది? అది ఎక్కడైతే పైకి లేస్తుందో వెంటనే మనకు రాడార్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. పైకి లేచినప్పుడే బాంబర్లు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి వెంటనే ఇక్కడ నుంచి యాంటీ మిసైల్ దానికి ఇచ్చేస్తాడు. అంటే అంత పర్ఫెక్ట్గా దాన్ని కొట్టాలి కదా. కొట్టింది. ఆ టెక్నాలజీ మన దగ్గర ఉందా? ఎందుకంటే హెవీ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓ, అయితే ఇప్పుడు మరి ఈ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఈ యుద్ధ విమానాలు, తర్వాత సముద్రం నౌకల్లో వచ్చి ఈ విధంగా యుద్ధాలు చేసేటివి ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ టెక్నాలజీ అంతా పాకిస్తాన్ దగ్గర మనకున్నంత అధునాతన యంత్ర సామాగ్రి కానీ, అంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇవన్నీ లేవు అంటున్నారు. నిజమే అంటారా? వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఓన్లీ మేకపోతే గాంభీర్యం కొద్దిగా ఉన్నాయి. అవి కొద్ది రోజుల నిల్వలు మనము కరెక్ట్ యుద్ధం చేస్తే 10 రోజుల లోపల ఆ నిల్వలన్నీ అయిపోతాయి. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు, చేతులెత్తి కూర్చుంటారు. ఆ దేశంలోనే చాలామంది మిలిటరీ వ్యవస్థ కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు, పౌరులు కావచ్చు, తిరగబడే పరిస్థితి వస్తోంది అంటున్నారు. వచ్చింది కూడా. వచ్చిందా? ఎందుకు అంటే, ఇప్పుడు మనం నదీ జలాలు స్టాప్ చేసాం, తినడానికి లేదు, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పోవడం లేదు, ఎగుమతులు లేవు. అందువల్ల అక్కడ ఉండే స్టాక్కు విపరీతమైన రేట్ వచ్చింది. అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది? చైనా ఏమైనా సాయం చేయొచ్చు కదా వాళ్ళకి. చైనా సహాయం చేయడానికి అక్కడ కావాల్సినంత అడ్డంకులు ఉన్నాయి వారికి. ఎట్లా?
వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ రావడానికి రోడ్లు లేవు, వస్తే బై ఎయిర్ రావాల్సిందే. బై ఎయిర్ అంత సప్లై చేయడానికి కాదు. దానివల్ల చైనా సపోర్టు, ఇప్పుడు వాడు అప్పుల్లో మునిగిపోయినాడు, ఇంకా వానికి సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు చేయరు. మరి ఇంత అప్పుల్లో ఉండి ప్రజలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉండి, నిలువలు లేవు, టెక్నాలజీ లేదు, ఈ పరిస్థితిలో కూడా మా దగ్గర అణుబాంబు ఉంది, అణుబాంబు వేస్తే మేము తలుచుకుంటే ప్రపంచాన్నే నాశనం చేస్తాం, భూమి మీద మనిషే ఉండడు అని ప్రగల్భాలు పలుకుతున్నారే. మరి ఇది నిజమే అంటారా? వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటారా? అణుబాంబులు ఉన్నాయి. కానీ మన వాళ్ళు దాని మీద అటాక్ చేశారనుకోండి, వాళ్ళ దేశమే పోతుంది, మొత్తం స్మాష్ అవుతుంది. వాళ్ళ దేశం స్మాష్ అంటూ ఏంటి? మీ ఆస్తులు అలాగనే ఉంటాయి. జీవం ఏది ఉంటుందో ప్రాణి మాత్రం ఉండదు. మనుషులు ఉండరు, గడ్డి ఉండదు, పశువులు ఉండరు, ఏమీ ఉండవు. అదే హిరోషిమా నాగసాకి ఉన్నట్టు దాని ప్రభావం అట్లుంటుంది. అది అణువిస్ఫోటకం. అంటే ఆ విధంగా వాడడానికి అంటే మన భద్రతా మండలి కావచ్చు, యుఎన్ఓ కావచ్చు, ఇవన్నీ కూడా అనుమతి ఉండాలా? అట్లా ఎటు పడితే అటు ఈ అణుబాంబులు వాడడానికి లేదు అంటున్నారు కదా. మరి ఒకవేళ పాకిస్తాన్ ఆ విధంగా దుస్సాహసం చేస్తే ఒకవేళ మన దేశం పైన ఏంటి పరిస్థితి? మన దేశం పైన దాని పెద్ద ఏరియా ఏం కవర్ కాదు. అయితే మన హైదరాబాద్కి అంతా ఒకటి చాలు, బెంగళూరుకి అంతా ఒకటి చాలు. వాళ్ళ దగ్గర 2-3 వేసిరి, ఒక హైదరాబాద్ ఒకటి బెంగళూరు వేస్తారు. అంత అవకాశం ఉంది కూడా. కానీ వాటిని మధ్యలోనే ఇది చేసేటువంటి క్షిపణులు మన దగ్గర ఉన్నాయా? గాల్లోనే పేలిపోయి గాల్లోనే వెళ్ళిపోతుంటుంది అది. ఒకవేళ అణుబాంబు వేసినప్పుడు మనం అడ్డుకోవడానికి మన దగ్గర ఆ టెక్నాలజీ ఉందంటారా? ఆ టెక్నాలజీ అంతా ఉంది. ఓ, మీకు ఎక్కడ పోయినా ఏ సమస్య లేకోకుండానే మన యుద్ధం అంతా సమాప్తి అవుతుంది. చాలామంది నాకు కొంతమంది ఫోన్లు చేసి బెంగళూరు మీద అణుబాంబు వేస్తారంట, మేము బెంగళూరులో ఉండాలా లేదా, లేకపోతే అని కొంతమంది ఫోన్లు చేసి అడుగుతుంటే నాకు అర్థం కావట్లేదు. నాకు దాని గురించి అంత నాలెడ్జ్ లేదు. అందుకే మీలాంటి పెద్దలతో అడుగుతాం. బెంగళూరు దగ్గర అవుతుందా వేయడానికి? పాకిస్తాన్ దగ్గర ఏం గాల్లో మోసుకొని వచ్చేటువంటి ఏవి ఉంటాయి దానికి క్షిపణులు. ఓ, తీసుకొచ్చి పాయింట్ పెట్టేశారంటే ఇన్ని కిలోమీటర్లో ఈ ప్లేస్ బెంగళూరు ఉంది. అవును, ఎందుకంటే ఇప్పుడు శాటిలైట్ ద్వారా కనుక్కోవచ్చు ఎక్కడ ఉంది ఈజీగా. సో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయో, ఎక్కువ జనాభా ఉందో అక్కడ వేయడానికి అవకాశం ఉంది అంటారు. అవకాశం చాలా ఉంది. కానీ మన రాడార్స్ దాన్ని వాళ్ళు ఏ విమానంలో తెచ్చినా, ఏ క్షిపణితో తెచ్చినా మధ్యలోనే దాన్ని స్మాష్ చేయగలటువంటి శక్తి మన రాడార్స్కు ఉంది. మన యొక్క ప్రభుత్వ సంస్థలన్నీ ఆ విధంగా, ముఖ్యంగా DRDO వాళ్ళు అటువంటి ఇంప్రూవ్ చేశారు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఎవరు భయపడాల్సిన పని లేదు. బార్డర్లో ఉండే వాళ్ళకు కొద్దిగా భయము, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసుకుంటే కనీసం ఇది కూడా వెలిగించకూడదు. అటువంటప్పుడు వాళ్ళకు మనం ఏమీ కనపడం. ఎక్కడ బాంబింగ్ చేయాలా ఏంటి అనేది ఆయన మ్యాప్లో చూసుకొని రావాల్సిందే. కానీ వచ్చే లోపలనే మన వాళ్ళు యాంటీ మిసైల్తో కొట్టేస్తారు. ఓహో, యాంటీ మిసైల్ ద్వారా. అవునులే, అంత లోపల ఒకవేళ నైట్ టైం ఈ వెలుతురు ఎక్కడైతే ఉంటుందో అక్కడ, అంటే ఇక్కడ ఉన్నాయి ఊర్లు ఉన్నాయి, ఇక్కడ జనాభా ఉంది అని కనిపెట్టే అవకాశం ఉంది అంటారు. చాలా ఉంది అది. సో ఒకవేళ ఆ బార్డర్లో ఉన్న ప్రజలందరికీ సురక్షితంగా ఉండాలి అంటే, ఎందుకంటే మీరు ఆల్రెడీ కార్గిల్ యుద్ధంలో మీ ఎక్స్పీరియన్స్, అక్కడ ఒక బార్డర్లో ఉంటారు కదా సార్, చిన్న చిన్న విలేజెస్, గ్రామాలు, ఇవన్నీ ఎటువంటి అలర్ట్ తీసుకున్నారు అప్పట్లో? బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా బాధపడుతుంటారు. ఒక పక్క ఉగ్రవాదులు, ఒక పక్క పోలీసు, ఒక పక్క మిలిటరీ, వీళ్ళందరూ కలిసి ఎప్పుడూ సర్చింగ్ వెళ్తూనే ఉంటాం. వెళ్తూ ఉంటే కొన్ని చోట్ల ఉగ్రవాదులు దొరుకుతూ ఉంటారు. ఆ సైడ్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ దాచుకొని ఉంటారు. కాబట్టి ఆ ఇండ్లలో వాళ్ళకు పోలీసులు ఇబ్బంది పెడతారు, మిలిటరీను ఇబ్బంది పెడుతుంది. అలాగా ఆ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ ఉగ్రవాదుల్ని వాళ్ళు కిడ్నాప్, అంటే వాళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇళ్లలోనే దాక్కునే పరిస్థితి కూడా ఉంటుందంటారా? మేము చాలా చూసాం అవి. ముఖ్యంగా కాశ్మీర్లో ఉగ్రవాదులను పట్టుకోవడానికి కారణం అంటే మెయిన్ ఇదే. వాళ్ళకి ఆకలి అవుతుంది, నా ఇంటికి వస్తారు, నా ఇంటికి వచ్చి బందూకు పెడతారు, బందూకు పెట్టి భోజనం గీజనం అన్నీ తయారు చేయించుకుంటారు. మన ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి, ఇంకా చెప్పలేము, వాళ్ళని కూడా వాడుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తారు, భోజనం కావాలా, అది కావాలా, ఎప్పుడు బందూకు పెట్టుకుని అన్నీ తెప్పించుకుంటుంటారు. ఎప్పుడైతే నేను బాధపడతా, నాకు అవకాశం దొరుకుతుంది, పోయి ఎట్లా బయటికి పోయిస్తానని చెప్పి మిలిటరీకి పోయి మిలిటరీని పిలుచుకొని వచ్చి క్లోజ్ చేపిస్తాం వాళ్ళని. అప్పుడు వీళ్ళింట్లో వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది కదా? అవకాశం ఉంది. 100% అవకాశం ఉంది. వాళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక చిన్నపిల్లలు లేకపోతే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళని మాత్రం వదిలేయరు. ఎవరిని వదలరు వాళ్ళు.
మిగతా వాడు ఎవడో బయటికి పోయి తీసుకొస్తూ ఉండాలా, లేదంటే నేమని చేసి చంపేస్తారు సినిమాల మాదిరి. ఒకవేళ ఇద్దరు పిల్లలు మగ పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరిని తీసుకొని వెళ్ళిపోతారు, అమ్మ నాన్నని అడుగుతారు మర్యాదగా ఇస్తావా, చంపేయాలి ఒక నాన్న లేదంటే అందరినీ చంపేస్తాం. ఈ విధంగా చేసి తీసుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి కావాల్సినంత ఎంజాయ్మెంట్ ఎంత ఇచ్చి డబ్బులు ఇచ్చి మళ్ళీ మన ఇంటికే పంపేస్తారు. అన్ని చోట్ల ఇక్కడ నువ్వు నీకు ఏరియా తెలుసు కదా, ఏడు అల్లకల్లోలం రేపాలి, ఇది వాళ్ళ వృత్తి. ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా మొన్న పార్లమెంట్ మీద జరిగినప్పుడు కసాబ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే అనుకుంటా. మళ్ళీ ఇక్కడ నుంచి కసాబ్ ప్రాపర్ ఇక్కడ వ్యక్తి కాదు, ఆయన పాకిస్తానీ వ్యక్తే. కానీ అక్కడ నుంచి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అంతా తీసుకొని వచ్చి ఇక్కడ అటాక్ జరిగింది అప్పుడు. సార్ ముఖ్యంగా మన పహల్గాంలో చూస్తే ఆ కొండ ఎట్లొచ్చారు ఉగ్రవాదులు అక్కడి నుంచి? ఏదో దాదాపు 24 గంటలో లేదా 48 గంటలు పట్టింది వాళ్ళు యువతలకు రావడానికి అన్నారు. మరి మొత్తం ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ ఉంటుంది, ఇంతమందిని కళ్ళు కప్పి ఎలా వచ్చారు వాళ్ళు? అంతమంది కళ్ళు కప్పడం అంటే ప్రతి అడుగడుక్కు మిలిటరీ కానీ బిఎస్ఎఫ్ కానీ ఉండదు. ముఖ్యంగా రాజస్థాన్ ఏరియాలో మాత్రం అడుగడుక్కు ఉంటుంది, అది ప్లెయిన్ ఏరియా. ఇప్పుడు పహల్గాం ఏరియా అంతా కొండలు. ఆ కొండలు అంటే ఆ పక్కన నుంచి రావడం, అక్కడంతా మిలిటరీ ఉండదు. అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఉంటుంది, పోస్టులు ఉంటాయి. ఆ పోస్టుల్లో కనపడే వాళ్ళందరినీ మన వాళ్ళు చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అట్లా మిస్సింగ్ అయిపోయి రాత్రి వచ్చినప్పుడు కనపడరు. అలాగా వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. మరి అది కూడా ఎప్పుడైనా ప్రమాదమే కదా. ప్రమాదమే. పహల్గాం జరిగింది, చాలా ప్రమాదం. హింగోల్ జరుగుతుంది, దాన్ని కనిపెట్టడానికి మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ లేదంటారా? టెక్నాలజీ ఉంది, కానీ కంటిన్యూగా మనము దాని మీద ఒక దృష్టి పెట్టి ఈ ఏరియాలో ఇంత, ఈ ఏరియాలో ఎంత, ఎక్కడైతే ఉగ్రవాదులు ఎంట్రన్స్కి అవకాశం ఉందో ఆ ఏరియానంతా పూర్తి సీజ్ చేయాలి. అప్పుడు కానీ వాళ్ళు రాకుండా ఉంటారు. కానీ ఇక్కడి ప్రజలనే మోటివేట్ చేశారు, ఇక్కడున్న వాళ్ళని. ఇక్కడ పహల్గాం ఏరియాను గురించి అంతా తెలిసినటువంటి వాళ్ళనే మోటివేట్ చేశారు, మత పిచ్చి నూరిపోశారు. అందుకే కదా ఒక్కొక్కడు ఇప్పి చూసి కాల్చినటువంటిది. అలా మత పిచ్చి ఉన్నటువంటి వ్యక్తులే ఆ విధంగా చేస్తారు. సో ఇప్పుడు మరి మన దేశంలోనే ఇక్కడే ఉన్న మీరు అన్నట్టుగానే ఇక్కడ పెరుగుతున్న వాళ్ళనే ఇక్కడ మత పిచ్చి రేపి ఇక్కడే గొడవలు చేసి ఇక్కడే ఈ విధంగా అంతర్యుద్ధం మనకు వచ్చే అవకాశం లేదంటారా? అంతర్యుద్ధం జరగడానికి అవకాశము మోడీ యోగి ఇవ్వరు. కారణం ఏంటంటే ఇప్పుడంతా ఒక చేస్తున్నారు కాబట్టి కమిట్మెంట్ యాక్ట్ అంత యూనిఫారం, సివిల్ కోడ్ యూనిఫారం పెట్టారు కదా, దీని మీద ఇది జరిగిందంటే కామన్ సివిల్ కోడ్, దీని మీద మరి ఎవరే కానీ ముందుకు వచ్చేకుండదు. ఆయన దృష్టి అనేటువంటిది కంపల్సరీ పెట్టాల్సిందే. లేదంటే మత పిచ్చిలో వాళ్ళు పోతూనే ఉంటారు. ఎవరో దేశభక్తులు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, వాళ్ళు దేశం మీదనే ఉంటారు కానీ మతం మీద ఉండరు. అలాగా జరుగుతుంది. వీళ్ళు బాగా కంపల్సరీ దెబ్బ కొడతారు దేశానికి. ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే భారతదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? భారతదేశానికి ఎటువంటి నష్టము అంటే ఆయుధాలు నష్టం ఉంటాయి, కొద్దిగా స్ట్రెంత్ నష్టమవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కొద్దిగా నష్టపోతారు, ఆస్తులు కొన్ని పోతాయి, ఇండ్లు పోతాయి, ప్రాణాలు పోతాయి, అంత తప్ప మిగిలినది మన దేశానికి నష్టం వచ్చేంత సీన్ ఇప్పుడు లేదు. అవునా? కరాఖండిగా ఎలా చెప్తున్నారు? కరాఖండిగా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాగారము, టెక్నాలజీ ఈ విధంగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి సార్ మన దగ్గర? ఇప్పుడు బ్రహ్మోస్ ఎంత దూరం వెళ్తుంది? మేము కార్గిల్లో బోఫర్స్ చూసాం. అంతకుముందు ఎన్టీ రామారావు అన్ని తుప్పుబట్టినవి అని చెప్తూ ఉండే. ఎప్పుడు బోఫర్స్ యుద్ధం వచ్చిందో కొండ కింద నుంచి మనం పేలుస్తుంటే మనం గన్నులు పేలిస్తే అక్కడ పడదు, కానీ ఇది రేంజ్ పెట్టి ఇట్లా వచ్చి పడుతుంది. అట్లా ఉగ్రవాదులను కంప్లీట్ చేశారు, అలా చేశారు. మరి అప్పుడు బోఫర్స్ గురించి అందరికీ క్లారిటీ అయింది. ఇప్పుడు బోఫర్స్ పోయే 35 కిలోమీటర్సే, ఇప్పుడు 250, 1500 కిలోమీటర్లు పోయే క్షిపణులు ఉన్నాయి. హైదరాబాద్లో మోరిస్తే పాకిస్తాన్ లాహోర్లో పడుతుంది. విశాఖ సముద్రం దగ్గర నుంచి పేల్చినా పోతాయి. ఇప్పుడు స్టీమర్లు ఉన్నాయి, స్టీమర్లు బాంబర్స్ ఎన్నో ఉన్నాయి. ఆ బాంబర్స్ తీసుకెళ్ళి టక్ వేసి వస్తూ ఉంటాయి. అణుయుద్ధం జరగకోకుండా మామూలు యుద్ధం జరుగుతుంది. అణుయుద్ధంలో ప్రాణ నష్టం పూర్తి అయిపోతుంది, మనుషులు ప్రాణాలు మిగలవు. ఒకవేళ బెంగళూరులో కనుక అణుబాంబు పడితే అనంతపూర్ దాకా కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కొద్దిగా పడుతుంది కానీ ఇక్కడ. కానీ ఎప్పుడైతే అణుబాంబు పేలుస్తారో మనిషి గుంతలో 5 అడుగులు గుంతలో ఉన్నాడంటే దాని ప్రభావం రాదు. అయితే గుంత తీసుకొని రెడీగా కూర్చొని ఉండాలా. సరే, పాకిస్తాన్కి ఎటువంటి నష్టం ఉండే అవకాశం సార్? పాకిస్తాన్కి 100% నష్టమే. వాళ్ళ దగ్గర ఏముంది, ఏమీ లేదు, అంతా కోల్పోతారు. అప్పుడు ప్రభుత్వం అనేది ఉండదు, ప్రజలు తిరగబడతాడు. ఎవరైతే బలం ఉందో వాడే రాజవుతాడు, మిగిలిన పీక్కొని వాడే తింటుంటాడు. ఇప్పటికే అక్కడ కొన్ని మిలిటెంట్ సంస్థలు
పాకిస్తాన్ మిలిటరీ పైన ఆ పక్కన ఏదో బలూచిస్తాన్ అనుకుంటా, అవును. వాళ్ళు కూడా వీళ్ళపైన యుద్ధం చేస్తున్నారు. మా దేశం మాకు ఇవ్వండి. బలూచిస్తాన్ వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉంది సార్ ఇది. ఇప్పుడు ఈరోజు పేపర్లో చూశాను నేను. ఇవన్నీ కూడా అక్కడక్కడే కొంతమంది యుద్ధం వద్దనే వాళ్ళు రాజకీయంలో ఒక్కొక్కరికొకరు సరిపోకపోవడము, మిలిటరీలో కూడా సహకారం లేకపోవడము, సరైన ఆయుధాలు మన దగ్గర లేవు, మనకు అంత శక్తి లేదు అనే రాజకీయ నాయకులు ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు అంత మొండి వైఖరిగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్? పాకిస్తాన్ మొండి వైఖరి అంటే దాని దగ్గర ఏమీ లేదు కాబట్టే మొండి వైఖరి. ఉగ్రవాదులు పరిపాలిస్తున్నారు ఆ దేశాన్ని. కారణం ఏంటంటే మిలిటరీ వాళ్ళకు తోడు. ఎప్పుడైనా ఆడ సరైన శాసనం జరిగిందా? మిలిటరీ వాళ్ళే ఎక్కువ శాసనం జరిపారు దాంట్లో. అవును. దానివల్ల ఏమవుతుంది, మిలిటరీ రూల్ అంటే అంత కరెక్ట్ ఉండదు, ప్రజాస్వామ్యం టైప్ ఉండదు. గతంలో ముషారఫ్ చూసాము. అంతకుముందు ఆయన ఏదో పేరు, ఆయన చనిపోయాడు, ఆయనది చూసాము. ఎటు తిరిగి డేంజర్ అన్నమాట అది. దేశానికి దేశము పురోగతి ఉండదు మిలిటరీ పరిపాలనలో. ఎందుకంటే మిలిటరీ పరిపాలనకు పరిపాలించే విధం తెలియదు, ఓన్లీ ఆర్డర్స్. మీరు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు కదా? అవును. ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి సార్. కార్గిల్ యుద్ధంలో నేను డైరెక్ట్గా పాల్గొనడం తక్కువ, ఇండైరెక్ట్గా. అయితే డైరెక్ట్గా పాల్గొన్న వాళ్ళ అనుభవాలు మీకు తెలుసుకొని ఉంటారు కదా, అంటే ఏ విధంగా యుద్ధం చేశారు అప్పట్లో? డైరెక్ట్గా మనం వెళ్ళినప్పుడు శత్రువుకు మనం ఎదురుగా ఛాతీ పెట్టి పోలేము. అవును. బంకర్స్ ఉంటాయి, గన్నులు కూడా బంకర్స్లోనే ఉంటాయి. మన నివాసం బంకర్స్ ఎన్ని అడుగుల లోపల ఉంటాయి భూమిలో? మన అవసరాన్ని బట్టి ఒకటి ఇంత పెద్ద బంకర్స్ కూడా ఉన్నాయి. ఒక 10 అడుగుల లోపల. 10 అడుగులు. గాలి ఎట్లా ఆడుతుంది సార్? గాలి చిన్న చిన్నవి పెట్టుకుంటాం, గుట్టాలు పెట్టింటాం, మళ్ళీ గవాషాలు పెట్టింటాం. ముందు కిటికీల మాదిరి ఏదన్నా మన గ్యాస్ పోవడానికి పైన గవాషం మాదిరి పైప్ పెట్టేసి దానిపైన వేస్తే పైన అంతా గడ్డి మలిచి ఉంటుంది, కనపడదు. పూర్తి గడ్డి మలిచి. ఇన్ కేసు తెలిసి వేస్తే మాత్రం అంతే 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 తప్పదు. అట్లా జరిగాయి బంకర్లో చనిపోయిన బంకర్స్ చాలా జరిగినాయి. జరిగినా కానీ ఆ టైంలో అంతా పోస్టుల మీద పడతాయి. బంకర్స్లో వేయడానికి అందరూ ఎవరు బంకర్స్లో ఉండరు. ఓన్లీ అక్కడక్కడ బంకర్స్ ఓన్లీ మనకేంటి తినడానికి ఉండడానికే. కానీ పోస్టులు అంతా కంపల్సరీ రక్షణలో ఉంటాయి. అందరూ అక్కడ ఉంటారు, పోస్టుల మీదనే వాళ్ళ దృష్టి ఎక్కువ ఉంటుంది. మేము సప్లై డిపార్ట్మెంట్. ఈ సప్లై డిపార్ట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మమ్మల్ని అటాక్ చేయడానికి చూస్తారు. కారణం ఏంటి, భోజనం లేకపోతే ముందుకు పోలేరు కదా. అవును, అందుకు ఆయుధాలని నిర్వీర్యం చేస్తారు. మేము సప్లై ఏంటంటే రేషన్, పెట్రోల్, డీజిల్, ఇవి మెయిన్. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లేకపోతే బండ్లు కదలవు, రేషన్ లేకపోతే మనుషులు కదలలేరు. ఇంకా మందుగుండి ఏం చేస్తారు? ఏం చేయలేము. అట్లా అన్ని సప్లై డిపార్ట్మెంట్ మంది. మేము వెనకాల నుంచి అన్ని సప్లై వాళ్ళకి చేస్తున్నటువంటిది. ఏదైనా ఒక్కసారి మా మీద అటాక్ జరిగితే ఏది ఉండదన్నమాట. 99% దాని మీద అటాక్ చేయడానికి చూస్తారు, కానీ ఆ ప్లేసెస్ కనపడవు. సో మీరున్న చోట ఎప్పుడు బాంబులు పడలేదా? నేనున్న చోట పడ్డాయి, కానీ చాలా దూరంలో పడ్డాయి. మీకు అవును సార్, అప్పుడున్న మీ మానసిక స్థితి అంటే ఆ యుద్ధంలో గన్ను బట్టి ఇక శత్రువులపైన పోరాటం చేయాలన్నప్పుడు మన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? మన పిల్లము, పిల్లలు, ఫ్యామిలీ ఇదంతా గుర్తుకొస్తుంది కదా. ఎవ్వరు గుర్తురారు. గన్ను చేతిలో లేకపోతే గుర్తొస్తారు. గన్ను చేతిలో ఉంటే ఎవ్వరు గుర్తురారు. అంటే కొంచెం భారత్ మాతాకు జై అనే ముందుకు వెళ్తాం, కానీ ఇది ఎప్పుడు ఎవరికి మైండ్లో రాదు. నిజంగా రాదు. అంటూనే ఉంటారేమో భారత్ మాతాకి జై అని అనుకుంటూ సినిమాలో చూసాం, కానీ ఆ పౌరుషము నిజంగా ఆ సిపాయిల్లో, ఆర్మీ ఫోర్సులు ఇదంతా ఉంటుందంటారా? వాళ్ళు ఎటువంటి పోస్ట్ అయినా దాన్ని కబ్జా చేయాలనే పోతారు, ప్రాణాలు లెక్క చేయరు, ఎక్కుతూనే ఉంటారు. కార్గిల్లో జరిగినటువంటిది అదే. బ్రోఫర్స్ సహాయంతో వీళ్ళు ముందుకెళ్ళారు. అక్కడేమి మిలిటరీతో యుద్ధం చేయలేదు, ఉగ్రవాదులతోనే ఎక్కువ యుద్ధం చేశారు. ఈ ఉగ్రవాదులు మొన్న కూడా 11 స్థావరాల పైన చేశారు. ఈ ఉగ్రవాదులు ఎన్నిసార్లు అంతమొందించినా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి అంతం ఉండదా సార్? అంతం అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు మత పిచ్చిలో ఉన్నటువంటి ఉగ్రవాదులు. వాళ్ళు ఏ దేశం అయితే వాళ్ళకి సపోర్ట్ ఇస్తుందో అదే మతం వాళ్ళది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లీడర్స్ కరెక్ట్గా ఉంటే ఇది జరగదు. ఆ లీడర్స్ కూడా అదే పిచ్చిలోనే ఉన్నారు. అందువల్ల ఈ ఉగ్రవాదం అనేటువంటిది ఎప్పటికీ అనగదు. ఈ యుఎన్ఓ కావచ్చు, భద్రతా మండలి ఇవన్నీ చర్యలు తీసుకొని ఈ ఉగ్రవాదులను, అంటే ప్రపంచమంతా కూడా ఏకమై అన్ని దేశాలు ఈ ఉగ్రవాదులు లేకుండా, అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, చైనా ఇవన్నీ కలిపి ఇవన్నీ కరెక్ట్ కాదని పాకిస్తాన్ పైన ఎందుకు ఈ ఉగ్రవాద స్థావరాలు వద్దు, ఈ ఉగ్రవాద స్థావరాల మన దేశానికే కాదు అమెరికాకు కూడా ఏ విధంగా జరిగింది, బిన్ లాడెన్ వల్ల ఎంత నష్టం జరిగింది అనేది తెలుసు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మరి ఎందుకు అన్ని దేశాలు ఒకటై నిర్మూలించలేకపోతున్నాయి?
ఇప్పుడు ఎవరెవరి పరిస్థితి వాళ్ళది. అక్కడ వాళ్ళకు కూడా ఫైనాన్స్ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళంతా కలవాలి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సామాగ్రిని అంతా పంపి ఒక సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ మీద వదలాలి. ఇప్పుడు ఒకరు ఏకమవుతారు, ఒకరు కారు, మన విపక్షాలు ఉన్నట్టుగా. సో యుద్ధం కనుక జరిగితే ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? మన ఆర్థిక పరిస్థితి పెద్ద ఏం కాదు. ఏం కదా? ఏమీ కాదు. అంటే యుద్ధం నెలలు కొద్ది అప్పుడు ఆర్థిక పరిస్థితి మన దగ్గర ప్రతి నిల్వ ఎనఫ్గా పెట్టాడు మోడీ. అంటే అప్పట్లో కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు బస్ ఛార్జీల పైన కూడా ఈ కార్గిల్ చెస్ని కొంచెం పెంచారు. ఈ విధంగా మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? రాదు. ఎందుకంటే కావాల్సినంత జిఎస్టీ మనకు వస్తుంది దేశానికి, చాలు, అదే ఎనఫ్ అవుతుంది మనకి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు. అది ఒక దేశ సేవ వాళ్ళది. అంటే పాకిస్తాన్కు ఎక్కువ దేశాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? మన దేశానికి ఎక్కువ దేశాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా యుద్ధానికి? 70% దేశాలు మనకు మద్దతు ఇస్తాయి. ఓ 70%. ముస్లిం దేశాలు ఎవరే కానీ వాళ్ళకు మద్దతు ఇవ్వరు. వీళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు. సో ముస్లిం దేశాలు అయినప్పటికీ కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వరు. ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా? ఇవ్వరు. కారణం ఏంటి? వాళ్ళకి తప్పు ఉంది. వాళ్ళు ముస్లిమ్స్ అయినా మత పిచ్చిలో ఉంటే తప్పనిసరి వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయనకు సహాయం చేయలేదు. ఆయన చేసే తప్పు అని 100% తెలుసుకున్నారు. యుద్ధం వస్తే ఎన్ని నెలలు జరగచ్చు మీకున్న అంచనా? అంటే క్లారిటీగా మోడీ ఈ ప్లాన్ మీద పోతున్నాడు ప్రజల కోసం. అలా పోతే టైం పడుతుంది. లేదంటే 15 రోజులు 10 రోజుల్లో అంతా స్మాష్ క్లోజ్. గట్టిగా తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తం 10 రోజుల్లో లేపేస్తాం అని భారతదేశం రక్షణ శాఖ మంత్రి కూడా అంటున్నారు. ఏమైనా 10 రోజుల్లో మొత్తం లేపేయచ్చు అంటారా పాకిస్తాన్ని? ఆయన చెప్పితే కాదు. ఫిజికల్గా ఆ ప్లేస్లో మనం పోయినప్పుడు ఏం జరుగుతుందని సైనికులకు తెలుసు. అవును. ఆ సైనికుల్లో కూడా ఎంతో ఏరియా కవర్ అయ్యింటారు. నాకు తెలిసింది మీకు తెలియదు, మీకు తెలిసింది నాకు తెలియదు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ఆర్మీ వాళ్ళకి తెలియదు, ఆర్మీ వాళ్ళది నేవీ వాళ్ళకి తెలియదు. కాబట్టి అందరూ ఒక తాల్మేల్ చేసుకుంటే అది 10 రోజులు అంటే ఓవర్. అన్నీ ఒక తాటి మీదకి వస్తుంది కదా. ఎందుకంటే ఒక్కోసారి లింక్ దొరకదు, లేనప్పుడు కొద్ది రోజులు ఎక్కువ పడుతుంది. ఈయన అనుకున్నటువంటి క్షిపణులు వదిలేదానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే 10 రోజులు చాలా ఎక్కువ. 10 రోజులు కూడా ఎక్కువే. ప్రతి ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తారు. అంటే వాళ్ళు క్లోజ్ చేయాల్సిన పనిలే, మన బాంబులు పడతాయి, విమానం నడవదు. ఎక్కడికి వస్తారు? సైన్యం రావాలంటే టైం పడుతుంది. సైన్యాన్ని ముందుకు రానికోకుండా మన వాళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. బోర్డర్లో రాజస్థాన్లో అయితే అన్ని ట్యాంకులు పోతాయి, ఈ కాశ్మీర్ ఏరియా అయితే బోఫర్స్ పోతాయి. అన్ని డిప్లాయ్మెంట్లో. మెయిన్ ఈ బార్డర్లో ఉన్న ఏ నగరాలకి ఎక్కువ అంటే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి? మనకు ముఖ్యమైనది గుజరాత్ ఏరియా, రాజస్థాన్ ఏరియా, ఆ పైన హిమాచల్కి ఏమంత పడదు. పంజాబ్ కూడా ఉంది. పంజాబ్ ఫుల్ వాళ్ళు ఇంకా యువతల మాట్లాడుకుంటూనే ఉంటారు. బోర్డర్లో కాదు, వాళ్ళ పొలాలన్నీ పొలంలోకి వెళ్ళిపోతే పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళను ఎన్నో రోజులు చిత్రహింసలు పెట్టిన చాలామంది ఉన్నారు. అవునా? మళ్ళీ రైతులు ఇంత కష్టం పడి అక్కడే ఉండాల్సిన అవసరం ఏమో సార్? వాళ్ళు ఎక్కడో చోట వచ్చి బతికేయచ్చు కదా. ఎక్కడో చోట బతకాలంటే బయటకు వస్తే కష్టం కదా. తన పొలము అన్నీ అక్కడే ఉన్నాయి, పుట్టిన ఊరు, బ్రతుకు అక్కడే. కొంతమంది పాకిస్తాన్లో డివైడ్ అయిపోయి కొన్ని పాకిస్తాన్ ఇక్కడ వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ అవతలికి పోయేయలేదు. వాళ్ళలో ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ చంపుకోవాలనే అంత వాళ్ళలో అయితే ఉండదు కదా సార్. జనాల్లో ఏం లేదు, ప్రజల్లో లేదు. కేవలం ఈ ఉగ్రవాదుల్లోనే, ఉగ్రవాదుల వల్ల ఈ సమస్యలు. కొన్ని చోట్ల బార్డర్లో పాకిస్తానీలు మనం రాజస్థాన్ ఏరియాలో మాట్లాడుతుంటారు. ఇచ్చిపుచ్చుకు ఏదైనా హెల్పింగ్ చేసుకో అవేముండవు అమ్మ. అవి ఉంటే మళ్ళీ ఏదో విషయం అవి పెట్టచ్చు, చేయొచ్చు. కాబట్టి ఏవి హెల్పింగ్ ఉండదు. దూరం నుంచి మాట్లాడుకోవచ్చు మాట్లాడాలనుకుంటే. అంటే దగ్గరకు వచ్చే ఆ బార్డర్లో అంటే అతి దగ్గరగా వచ్చే అవకాశం ఉండదా ఆ పాకిస్తాన్ వాళ్ళు మనలో? చాలా దగ్గరే. కంచె ఇదైతే అక్కడ నిలబడుకొని మీరు ఇక్కడ నిలబడుకొని నేను మాట్లాడుతుంటాం. ఊరికనే బతకాని అంత తప్పంగా వేరే దగ్గరికి వచ్చేది పెట్టేది ఏదైనా ఫైరింగ్ చేసేది ఇటువంటివి ఏమి ఉండవు. ఫైరింగ్ మీరు చేసుకునే అవకాశాలు కూడా ఉండవు. చేసుకుంటే మనకు గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. పాకిస్తానీలకు ఏ అవసరం లేదు సార్. ముఖ్యంగా ఈ టూరిజం పైన టెర్రరిజం మన పహల్గామ్లో చూసాం. ఇంత మంచి కాశ్మీర్ లోయలు, జమ్మూ కాశ్మీరు, ఇవన్నీ కూడా మన బార్డర్లో ఉన్నవన్నీ కూడా చూడ్డానికి ప్రజలు ఇప్పుడు ఈ సంఘటన వల్ల చాలామంది టూరిజం పైన ప్రభావం పడే అవకాశం లేదంటారా? అక్కడ ఉన్నటువంటి టెర్రరిజం వల్ల టూరిజం మీద చాలా ఎఫెక్ట్ పడింది. అందువల్ల అక్కడి ప్రజలు ఏ పని లేక అడుగు తినేటువంటి పొజిషన్. అడుగు తినేకపోతే వేయడానికి కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉండాలి. అవును. అటువంటి పొజిషన్ ఉంది. మేము ఎప్పుడైతే కార్గిల్లో ఉన్నామో అంతకు ముందు నుంచి కూడా ఉగ్రవాదుల వల్ల వాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంది.
కానీ ఎంత అందమైన ప్రదేశాన్ని మేము చూడలేకపోయినాం ఈ ఉగ్రవాదుల వల్ల. శ్రీనగర్ నుంచి మేము ఉన్నటువంటిది 5 కిలోమీటర్ల దూరం, కానీ డాల్ లేక్ చూడలేదు. డాల్ లేక్ ఇటువంటి ఆ లేక్ చాలా అందమైనటువంటిది, కానీ మేము టీవీలోనే చూసాము, మా వాళ్ళు ఫోటోలు తీసుకొని వచ్చినప్పుడు చూసాము, అంత తప్ప మేము ఆ డాల్ లేక్లో ఏ ఎంజాయ్మెంట్ చేసింది లేదు. ఎన్ని పడవలు, అందమైన పడవలు ఇవన్నీ ఉంటే ప్రజలంతా ఎంతోమంది వచ్చి వాళ్ళకి కావాల్సినంత డబ్బు తినడానికి అంటూ ఉంటారు. ఇప్పుడు కదా టూరిజం పైన ఎంతో మంది బతుకుతుంటారు. అవన్నీ కూడా ఎంత ఇప్పుడు మరి ప్రభుత్వం వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సాయమో లేకపోతే వేరే విధంగా సహాయ సహకారాలు చేసే అవకాశం లేదా అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ ప్రజలకి? ప్రభుత్వము విపరీతమైన సహాయం చేసింది సెంట్రల్ గవర్నమెంట్. తినడానికి వాళ్ళకు వెహికల్స్, వాళ్ళ రోడ్స్, కావాల్సిన సదుపాయాలు అన్నీ చేసినా అన్నిటినీ వాళ్ళు ఎక్కువ స్మాష్ చేస్తూ ఉంటారు. స్కూల్కి పోతే స్కూల్కి బాంబు పెట్టి లేపేసేది. మరి పిల్లలకి ఎలా ఉంటుంది? ఆడ ఉన్నటువంటి వాళ్ళు బాగుపడాలంటే పిల్లలు కూడా బాగుండాలిగా, చదువుకోవాలి. అది లేకుండా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు బాగుపడితే మనకు సహాయం చేయరు. మరి అలాగా ఉగ్రవాదుల యొక్క వృత్తి ఆడ. ఇంత అసలు హ్యుమానిటీ లేకుండా ఇంత కఠోరంగా అంటే ఆ విధంగా పెంచుతారేమో వాళ్ళని ఉగ్రవాదులు చిన్నప్పటి నుంచి. వాళ్ళని ఇస్తారేమో వాళ్ళ శిక్ష ఒకటి. రెండోది ఖురాన్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కాఫిర్లు అంటే ఆ మతస్థులు కానటువంటి వాళ్ళను చంపేయండి అని కూడా రాశారట దాంట్లో, ఖురాన్లో. మరి అటువంటి పిచ్చిలో పడారు మనుషులు. పడినటువంటి వ్యక్తులు మాత్రం అంతే, వాళ్ళ రూటే మారిపోతుంది, హంతకులుగానే ఉంటారు. ఒకవేళ ఒరిజినల్గా ఖురాన్లో లేకపోయినా మధ్యలో ఇలాంటి మత పిచ్చి ఉన్న వాళ్ళు ఏదన్నా చేర్చోలేదు ఏం చేసి, నాకు తెలిసి ఆ పవిత్ర గ్రంథాల్లో ఇటువంటి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను నేను. ఎవరైనా కొంతమంది మత పిచ్చి వాళ్ళు ఏమైనా దాంట్లో మధ్యలో చొప్పించింటారేమో అనుకుంటున్నాను. వాళ్ళు చేశారో లేదో కానీ ఆ యొక్క సుర అంటే సూక్తుల్లో చాలా చోట్ల నేను పుస్తకం చదివినది కాదు కానీ ఆ యొక్క ప్రతి మనకు ఫోటోలు వచ్చినటువంటి నేను చదివాను అన్నమాట. ఆ విధంగా కాఫీర్లు కానటువంటి వాళ్ళు అయ్యేంతవరకు చూడండి, మన మతం లేదంటే చంపేయండి. ఔరంగజేబు ఆ కాలంలో ఎంతోమందిని చంపేశాడు మతం మారినందువల్ల. కారణం ఆయన గొప్ప వక్త. సో ఏది ఏమైనా ఈ యుద్ధం ఆగిపోయి అంటే మళ్ళీ కూడా దాయాదు దేశము అంటుంటారు మనల్ని, దాయాదులు. ఈ దాయాదుల మధ్య పోరు ఆగి మళ్ళీ మునుపటి స్థితి అంటే మామూలుగా ఒకప్పుడున్న ఈ దాయాదుల సంబంధం కొనసాగే అవకాశం ఏమైనా ఉందంటారా? అది కొనసాగితే దేశానికి చాలా నష్టం. కొనసాగితేనే నష్టమా? నష్టం. కారణం ఏంటి? తన వృత్తి మార్చుకోడు, తన బుద్ధి మార్చుకోడు. మీరు సహాయం చేయాలని మేము ఉంటారు, హిందూ చీనీ బాయి బాయ్ అంటాం. ఎప్పుడైనా చైనా మనల్ని చేస్తుంది, ఎప్పుడు కొట్లాడడానికి రెడీగా ఉంటుంది, చేతకాక ఊరుకోం. మరి మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనం ఎప్పుడు బాయి బాయ్ అంటాం, హిందూ ముస్లిం బాయి బాయ్ అంటాం. హిందూ చీనీ బాయి బాయ్ అంటే వాళ్ళు, హిందూ ముస్లిం బాయి బాయ్ అంటే మనమే కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే కదా. కానీ వస్తారు, ఆలింగనం చేసుకుంటారు, ప్రేమతో చేసే వ్యక్తులు ఉన్నారు. కానీ మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి దేశం కోసం ప్రాణాలు అర్పించే ముస్లిమ్స్ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. స్వతంత్రంలో పోరాడినటువంటి వ్యక్తుల్లో 40% ముస్లిమ్సే ఉన్నారు. కానీ చరిత్ర పుటల్లో ఎక్కువ రాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ మినిస్టర్స్ అంతా, ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అంతా వాళ్ళే ముస్లిమ్సే. చరిత్ర అంతా తిరగరాశారు, కానీ ఇటువంటివి చూపలేదు దాంట్లో. వాళ్ళని కూడా చూపాల్సింది, వాళ్ళు చూపాల. కారణం ఏంటి? వాళ్ళు దేశభక్తులు. వీళ్ళంతా దేశద్రోహులే. ఈ ముస్లిమ్స్ ఏ మినిస్టర్స్ అయినారో వాళ్ళంతా దేశద్రోహుల కిందనే లెక్క. ఎందుకంటే మన హిందూ సమాజంలో అక్బర్ చెట్లు నాటించాను, అశోకుడు చెట్లు నాటించాను, అంత తప్ప అంతకుముందు ఏం లేదు. ఆ తర్వాత దేశం కోసం పోరాడినారా అని ఉంటే బాగుంటుంది, కానీ చెట్లు నాటించినాడు అనే దానికి ఏముంది? ఆయన హిందువులను భార్యలను చేసుకొని వాళ్ళ మతాన్ని ఇది చేసి ఎంతో వృద్ధి చేసినారు వాళ్ళ మతాన్ని, మన వాళ్ళని పెళ్లి చేసుకొని. కానీ దాన్ని ప్రేమతత్వంతో చూపించారు ఎడ్యుకేషన్లో. ఇప్పుడు అవన్నీ మోడీ గారు మార్పులు చేస్తున్నారు. అయినా కూడా ఈ మార్పులు చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి రుచించడం లేదు. అది ఎట్లా రుచిస్తుంది? రుచించదు. చరిత్రను తిరగరాస్తున్నారు, చరిత్రను చెరిపేస్తున్నారు అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డులో ఆస్తులు వాళ్ళ సొంతం కాదు, అంతా వేరే వాళ్ళు గుంజుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళే. నేను గుంజుకున్నాను అనుకోండి, నా నుంచి పోతుందంటే నాకు బాధనే. అలాగా ఇప్పుడు ఓవైసీ అన్నీ చేసుకున్నాడు, అన్నీ అనుభవిస్తున్నాడు. ఎన్ని రోజులు అన్నీ ఆపోజిట్ మాట్లాడా. ఇప్పుడు యుద్ధం పరిస్థితి వస్తలకి ఇప్పుడు కుదరదురా అని భారత్ మాతాకి జై అంటాడు. ఎప్పుడే కానీ జనగణమన పాడినోడు కాదు. ఈరోజు భారత్ మాతాకి జై అంటే ఎవరైనా నమ్ముతారా? పేట కూడా అదే కట్టుకున్నాడు పగడి. భారత్ మాతాకు జై అంటే ఎవరు నమ్మరు. మోడీ అన్నీ ఆలోచిస్తాడు, ఎందుకంటే ఆయన యొక్క టీం అలా ఉంది. సో మోడీ క్యాపబిలిటీ ప్రధానమంత్రి అంటారు. కేపబుల్ అంతా ఇంత కాదు, ప్రపంచంలోనే నంబర్ 1 చెప్పుకోదగ్గ ప్రధాని ఈయన.
ఓ అంత కేపబుల్ ఉందంట. అంత కేపబిలిటీ ఉంది. అది మనకు భారతీయ జనతా పార్టీ అని మనం చెప్పడం కాదు, అన్ని చూస్తున్నాం. పార్టీ కంటే కూడా వ్యక్తి ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది కదా పరిపాలించబట్టి, ఎక్కడైనా వాళ్ళల్లో లంచం తీసుకున్నాడు అనేటువంటి మాట నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిసినామో, నాకు మాత్రం ఎక్కడ కనపడలేదు. పెద్ద పెద్ద వాళ్ళు మరి వాళ్ళు కూడా ఎవరు రూపాయి అడిగినటువంటి వాళ్ళు లేరు, లంచం అనేది కనపడలేదు ఎక్కడ. అందువల్ల మనం చెప్పగలం గంటపదంగా. ఏమో మీకు కొంచెం బీజేపీ భావాలు ఉన్నట్లు అనిపిస్తుంది. బీజేపీ భావాలు మనలో లేవు. దేశ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన దానిలో నుంచి వెళ్ళిపోయినాడు అనుకో, మనం ఇంకో వ్యక్తి ఎవరైతే చేస్తాడో ఆయనకు సపోర్ట్ ఇస్తాం. అంతే అంటారు. అంతే. పార్టీ ముఖ్యంగా పార్టీ ముఖ్యం కాదు. ఇప్పుడు జగన్ వెళ్ళిపోయారు, జగన్ గారు దేశానికి సేవ చేసినానని ఆయన అనుకుంటాడు. మన ఆంధ్రదేశానికి అందరికీ డబ్బులు ఇచ్చి 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 తను అడుక్కునే పొజిషన్ అయిపోయా. రూపాయి లేదు చేతిలో. పోనీ తిన్నోళ్ళన్నా ఓటేశారా? అది లేదు. మరి తప్పు కదా అది. స్కూల్లో అమ్మఒడి అందరికీ ఇచ్చారు, అవసరమా? నాడు నేడు స్కూల్స్ అన్నీ బాగా చేసావు, అది సంతోషం. మంగళూరుకు డబ్బులు ఇస్తున్నావు, ఆటో వాళ్ళకు డబ్బులు ఇచ్చావు, వాళ్ళు ఏమన్నా ఫ్రీగా తోలేరా? ఫ్రీగా మంగళూరు ఎంట్రుకలు పెరిగాడా? లేదు కదా. మరి అదే ఒక రైతుకి ఇచ్చింటే, రైతుకి ఇవ్వలేదు ఆయన సరిగా. రైతుల్లో కూడా అన్ని కులాలు ఉంటారు, అన్నీ ఉంటాయి, అందరికీ ఇవ్వు. అదే రైతుకి ఇచ్చింటే రైతు ఎంత సంతోషపడి, వాళ్ళ పిల్లలు సంతోషపడి, అన్ని ఓట్లు వచ్చేటివి, అన్నీ పోగొట్టుకుంటే. సో ఈ ఉచితాల వల్ల నష్టమా లాభమా? ఉచితాల వల్ల పూర్తి నష్టం. ఒక్క ఉచితం ఏమి ఇవ్వాలంటే విద్య, వైద్యం 2 మాత్రం ఉంటే దేశం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమి కులం అనేది లేదు, ఏమీ లేదు విద్యలో కదా. వైద్యం కూడా అంతే కదా. ఈ 2 బాగుంటే ప్రజలు ఎలా ఉంటారు? రూపాయి ఖర్చు కాదు వాళ్ళకి, ఫ్రీగా వస్తుంది, నాకు చాలా ఆనందం అని ఆనందం పొందుతారు. అటువంటిప్పుడు మనిషి తృప్తి. డబ్బు కూడా ఎక్కువ అవసరం ఉండదు మనిషికి, ఉండదు. ఈ కుట్రలు కుతంత్రాలు, ఆస్తులు లాగుకోవడం, చంపుకోవడాలు, డబ్బు కోసం రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనుకుంటా. ఎందుకంటే బాగలేనప్పుడు నీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, చదువుకోవాలంటే మంచి చదువు దొరుకుతుంది, ఇంకేం కావాలా? తిండి కోసం చిన్న పని చేసుకుంటే తిండి వస్తుంది, ఏం కావాలి మనిషికి? ఇంకా అది కోరుకోవాలి. కానీ మన స్టేట్ బాగుపడాలి అంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఏంది అంత అప్పుల పాలు. చంద్రబాబు గారు వచ్చారు, ఆయన చేయడానికి ఏమీ లేదు, ఆయన అడుక్కోవాల్సిందే. తండ్రి చేసినటువంటి అప్పులు కొడుకు తీర్చాలా, కానీ కొడుకు కూడా అప్పు చేయాల్సిందే కదా బతకాలి. మనవడు మనవరాలు తీర్చాలి, అంతే. అది వంశపారంపర్యం అప్పులతోనే నడుస్తుంటుంది మన. సో మొత్తం మీద విద్య వైద్య తప్ప ఈ ఉచితాలన్నీ లేపేసేయాలంటావు. ఉచితాలన్నీ ఇవ్వకూడదు. నీకు తినడానికి తిండి దొరికే పొజిషన్, ఉద్యోగాలు ఇవ్వాలా. అప్పుడు ఎవరు తప్పుడు పనులు చేయడానికి ముందుకు రారు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మాతో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. జై జవాన్, భారత్ మాతాకి జై.